బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో వడగండ్ల వానలు కురుస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. అరగంట సేపు రాళ్ల వానతో భయంతో వణికిపోయారు జనం. ఆదిలాబాద్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. అకాల వర్షాలతో మిర్చి టమాటా పంటలకు తీవ్రమైన నష్టం వాటికి అవకాశం ఉందని తెలుస్తోంది. దాంతో పాటు ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వడగండ్ల వానతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు చూస్తున్నారు. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో అవి వడగండ్ల వానకు సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకసారి అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. అడను అనకోయ మింగారే అడను రెడ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇన్నాళ్ళు ఉక్కతో ఉక్కిరి బిక్కిరి అయితే కనుక ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో ప్రజలు వణికిపోతున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షంతో, భారీ వర్షంతో ఇటు సిద్దిపేట కావచ్చు, లేకపోతే ఆదిలాబాద్కి సంబంధించి వడగండ్ల వానతో ప్రజలు బెంబెలెత్తిపోతున్న పరిస్థితి. ఈదురుగాలులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ విధంగా ఉందో. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ రేకులు కూలిపోతున్న, రేకులు ఎగిరిపడుతున్న పరిస్థితి. ఆ ఈదురుగాలుల ధాటికి ఆ కర్టెన్స్ లకు ఉన్న గ్రీన్ మ్యాట్స్ మొత్తం ఎగురుతున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాటిని ప్రొడక్షన్ కోసం నిర్మించుకుంటుంటారు. అవి కూడా ఒక్కసారి చెట్లు చూడండి ఏ స్థాయిలో ఊగిపోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆదిలాబాద్ అలాగే
సిద్దిపేటకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ వడగండ్ల వానకు చెట్లు కూడా, ఆ భారీ వర్షాలకు ఈదురుగాలులకు చెట్లు కూడా నేల కూలిపోయిన పరిస్థితి. ఇన్నాళ్ళు ఎండతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటే కనుక ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో ప్రజలు వెలవెల్లాడుతున్నారంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఆ స్థాయిలో అక్కడ వర్షం కురుస్తోంది. వర్ష ప్రభావాన్ని మీరు చూస్తున్నారు. ఇన్ఫాక్ట్ పెద్ద పెద్ద చెట్లు కూడా నేల కూలుతున్న పరిస్థితి. ఇటు సిద్దిపేట అలాగే ఆదిలాబాద్తో పాటు తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. సిద్దిపేట అలాగే ఆదిలాబాద్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. ఎందుకంటే ఒక్కసారి ఆ స్థాయి వర్షం చూడండి, ఏ స్థాయిలో ఉందో. భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఈదురుగాలులు బెంబేలి తెచ్చేస్తున్నాయి. ఏ క్షణాన్న ఏ చెట్టు నేల కొరుగుతుందా అంటూ కూడా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మా ప్రతినిధి రవినాయక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్లో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవినాయక్, ప్రెసెంట్ ఆదిలాబాద్లో పరిస్థితి ఏంటి? ఎందుకంటే భారీగా వర్షం కురుస్తోంది, ఈదురుగాలులు భారీ స్థాయిలో అక్కడ వీస్తున్న పరిస్థితి ఏంటి అక్కడ పరిస్థితి ప్రస్తుతం? సచిన్, ప్రధానంగా 2 రోజుల నుంచి పూర్తిగా వాతావరణం మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఆకాశం మేఘావృతంతో పూర్తిగా అక్కడక్కడ వర్షాలు పడుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా నిజామాబాద్, ఆదిలాబాద్, అదేవిధంగా కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పూర్తిగా కనుక మనం గమనించినట్టు కనుకైతే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుందని ఇటు వాతావరణ శాఖ చెప్పిన పరిస్థితి. 1.5 కేంద్రం వద్ద పూర్తిగా అటు సముద్రంలో కేంద్రీకృతమై ఉంది. పూర్తిగా పలు జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే మనకు కనబడింది. ఒకసారి మనం కనుక చూసినట్టు కనుక అయితే మంచిర్యాల, అదేవిధంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది కాబట్టి పలు ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి అయితే కనబడింది. అయితే ప్రధానంగా ప్రస్తుతం ఎందుకంటే ఆదిలాబాద్ లో వడగండ్లతో వాన కురుస్తోంది కాబట్టి అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? ప్రస్తుతం ఏమైనా వర్షం తగ్గిందా, లేకపోతే ఇంకా వడగండ్ల వాన కొనసాగుతోందా? ప్రధానంగా సచిన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టు కనుకైతే ఇప్పటికే నిర్మల్ ప్రాంతంలో పలు ప్రాంతాల్లో మొక్కజొన్న నష్టం జరిగిన పరిస్థితి. అదేవిధంగా కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో కౌటాల, బెజ్జూర్, దైగాం ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంకా వర్షం పడుతూనే ఉన్నది. పూర్తిగా ఆకాశం అంతా మేఘావృతమైందని చెప్పుకోవచ్చు. వాతావరణం పూర్తిగా మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈదురుగాళ్లతో ఇప్పటికే రైతులు పంట నష్టపోయిన పరిస్థితి, అక్కడక్కడ వర్షాలు పడుతున్న పరిస్థితి. అకాల వర్షాలకు ఇటు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. సచిన్, రైట్. రవి, అంటే రాబోతున్న ఇంకా 24 గంటలు కూడా ఇటు ఆదిలాబాద్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది కాబట్టి అధికారులు ఎలా అప్రమత్తమయ్యారు? దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు రవినాయక్? ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు పలు ఎల్లో అలర్ట్ జారీ చేశారు కాబట్టి దీనికి సంబంధించి పూర్తి జాగ్రత్తలు పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అటు ముఖ్యంగా రైతులకు పూర్తిగా కరెంట్ వైర్లు, ఈదురుగాళ్ల కారణంగా పోల్స్ అన్ని పడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్త వహించవలసి ఉంటుందని అధికారులు ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది. భారీ వర్షం ఇంకా కంటిన్యూ అవుతుందా? ఎంతసేపు కంటిన్యూ అయ్యే అవకాశం నుంచి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు? కౌటాల, బెజ్జూర్ ప్రాంతాల్లో ఇంకా భారీ వర్షం పడుతూనే ఉంది. ప్రధానంగా రైతులకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి. సంబంధిత ఎంఆర్ఓలకు కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన పరిస్థితి. ఈదురుగాలు వస్తున్నాయి. ఒక్కసారి ఈ లైన్లో ఉండండి. ఒక్కసారి విజువల్స్ లో మీరు చూస్తున్నారు ఆదిలాబాద్ కి సంబంధించి వర్షం ఏ స్థాయిలో కురుస్తుందో, వడగండ్ల వాన కురుస్తుంది. వర్ష బీభత్సాన్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. తెలంగాణలో వడగండ్ల వానలు ఇప్పుడు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఒక్కసారి భారీ వర్షాలకు సంబంధించి ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తూ ఉండడంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉండడంతో సామాన్య ప్రజలే కాదు పశువులు కూడా అక్కడ అల్లాడిపోతున్నాయి. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ చెట్లు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది గాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న పరిస్థితి. ఇది ఇంకా 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా రాబోయే 24 గంటలకు కూడా అత్యంత కీలకమైందని చెప్తోంది వాతావరణ శాఖ. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి దాదాపు కంటిన్యూ అవకాశం ఉంది. ఆదిలాబాద్ లో కావచ్చు, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్,
నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ అలాగే పెద్దపల్లి జిల్లాల్లో ఇటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. విజువల్స్ లో మీరు చూడొచ్చు, అవేవి చిన్న చిన్నవి కాదు. వడగండ్ల వానకు సంబంధించి ఆ వడగండ్ల వాన ధాటికి నిర్మాణంలో ఉన్న ఆ షీట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డేరాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కుప్పకూలిపోతున్న పరిస్థితి. ఆ భారీ ఈదురుగాలుల దాటికి డెలికేట్గా ఉన్న రేకుల షెడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా అల్లాడిపోతున్న అక్కడ ఎగిరి పడుతున్న పరిస్థితి అన్న మాట కూడా వినిపిస్తోంది. అక్కడ విజువల్స్ మీరు చూడొచ్చు, గాలుల ధాటికి మొత్తం అక్కడ చల్లా చెదురుగా ఉన్న పరిస్థితి. గాలుల తీవ్రతను మీరు చూస్తున్నారు. ఒక్కసారి రాబోయే 2-3 రోజులకి సంబంధించి వెళ్లే ముందు ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కురిసిన భారీ వర్షానికి ఇటు సిద్దిపేటకు సంబంధించి కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెట్లు విరిగి రోడ్డు మీద పడుతున్నాయి. దీంతో అటుగా ప్రయాణించే వాళ్ళు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. విజువల్స్ లో మీరు చూడొచ్చు, తన వెహికల్ మీద, తన వాహనం మీద భారీ వృక్షం పడిపోవడంతో ఆ వెహికల్, ఆ వాహనం డ్యామేజ్ అయిన పరిస్థితి మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా కురిసిన వర్షంతో, ముఖ్యంగా వడగండ్ల వానతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరోవైపు ఇదే పరిస్థితి ఇంకొక 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఒకసారి వాతావరణ శాఖ అధికారుల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడారు. ఒక్కసారి వాతావరణ శాఖకు సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. ఓవర్ టు యూ శిల్ప. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల నుంచి ఉపశమనం పొందే విధంగా వాతావరణ శాఖ వర్ష సూచన జారీ చేసింది. ఈ వర్ష సూచన ఎన్ని రోజుల వరకు ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మేర ప్రభావం చూపుతుంది, దీని గురించి మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మ్యామ్, చాలా రోజులైంది వర్షాలు పడక, ఎండలు ఎక్కువగా కడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మీరు వర్ష సూచన జారీ చేశారు. ఎన్ని రోజుల పాటు ఈ వర్ష సూచన? మనకి వెస్ట్ విదర్భ నుంచి దాదాపుగా సౌత్ తమిళనాడు వరకు ఒక ద్రోణి అనేది ఏర్పడడం జరిగింది. ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల దాదాపుగా తెలంగాణ మీద, ఇంటీరియర్ కర్ణాటక మీదుగా తెలంగాణ మీదుగా ఈ ద్రోణి ఉండడం వల్ల, ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి వచ్చే 3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వర్షాలు కూడా మనకి సాయంత్రం పూట వచ్చే ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని అంటే నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, అలాగే నిజామాబాద్, కామారెడ్డి పరిసర ప్రాంతాల్లోని ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా 1-2 చోట్ల వడగళ్ళు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ ద్రోణి మళ్ళీ రేపటికి వచ్చి చూసుకున్నట్లే కొద్దిగా ఇంటీరియర్ పరిసర ప్రాంతాలు అంటే మధ్య తెలంగాణ భాగాల్లోకి విస్తరించే అవకాశం ఉన్నందున ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా అక్కడక్కడ వడగళ్ళ వాన కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ మీద ఎంత మేర ప్రభావం చూపే అవకాశం ఉంది? ఈ 3 రోజుల్లో కూడా కొద్దిగా హైదరాబాద్ చూసుకున్నట్లయితే మనకి సాయంత్రం పూట కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉండి చిరుజల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎల్లుండి మనకి ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని అంటే భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం పరిసర ప్రాంతాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ 3 రోజులు ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది? ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం మీదుగా 35 నుంచి 37 డిగ్రీల మేర ఉష్ణోగ్రత ఈ 3 రోజులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి సగటున మనకి 37 నుంచి దాదాపుగా 39 డిగ్రీలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 4వ రోజు నుంచి మనకి 8వ రోజుకు చూసుకున్నట్లయితే. ఈ 3 రోజులు ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు? ఈ 3 రోజులు, మొదటి 2 రోజులు మనకి హెయిల్ స్టార్మ్ ఉన్నందున హెయిల్ స్టార్మ్ పడే మనకి జిల్లాల్లోని మనకు కొద్దిగా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఎల్లుండు కొద్దిగా భారీ వర్షపాత సూచన ఉన్నందున ఆయా జిల్లాల్లోని మనకి ఎల్లో వార్నింగ్ అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ద్రోణి ఎక్కడ కేంద్రీకృతమైంది, ఏ దిశగా ప్రయాణిస్తుంది? ఈ ద్రోణి మనకి విదర్భ పరిసర ప్రాంతాల్లో అంటే పశ్చిమ విదర్భ పరిసర ప్రాంతం నుంచి మనకి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దాదాపుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్నది. ఈ ద్రోణి అనేది దాదాపుగా మనకి మన తెలంగాణ మీదుగా కూడా కొద్దిగా ప్రవహించడం వల్ల పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని దీని యొక్క ప్రభావం అత్యధికంగా కనిపిస్తుంది అన్నమాట. ఇంకోవైపు ఎండాకాలం అంటే మనకు మెయిన్గా గుర్తుకొచ్చే వర్షాలు అంటే కూడా రాళ్ల వర్షం. సో రాళ్ల వర్షాలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే మనకి వడగళ్ల వాన కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి పశ్చిమ తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా వికారాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా నిజామాబాద్, కామారెడ్డి, అలాగే నారాయణపేట పరిసర ప్రాంతాల్లో మనకి ఈ వడగళ్ల వాన కురిసే అవకాశం అయితే ఉంది. సో రైతులకు కావచ్చు ఎలాంటి అలర్ట్స్
మనకి వేసవిలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ వడగళ్ల వానతో పాటుగా వడగాల్పులు మరియు వడగళ్ల వాన అనేవి సహజంగా ఏర్పడుతూ ఉంటాయి మనకి. ఇప్పుడు ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల ఈ ఆయా జిల్లాల్లోని మనకి వడగళ్ల వాన కురిసే అవకాశం ఉన్నందున దానికి తగిన విధంగా అంటే ప్రస్తుతానికి పంట ఏ దశలో ఉన్నందున దీనికి బాగా వడగళ్ల వాన వల్ల ఎక్కువగా దెబ్బతినే అవకాశం ఉన్నది. దానిగా ముఖ్యంగా టార్పాలిన్స్లు కానీ అంటే మనకి నార్మల్ పంటలు అయితే కొద్దిగా టార్పాలిన్ కానీ కప్పి ఉంచుకోవడం వల్ల కొద్దిగా వడగళ్ల వాన నుంచి తప్పించుకొనవచ్చు. కొన్ని పంటలు అయితే ప్రస్తుతానికి మనకి వరి అయితే మనకి వడగళ్ల వాన దెబ్బ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా మనకి ఉరుములు మెరుపులతో పాటుగా గస్ట్ ఈవెంట్స్ అంటే ఈదురుగాలులు కూడా వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్ కూడా ఎల్లో అలర్ట్స్ జారీ చేస్తున్నారా? ఓన్లీ జిల్లాలకు మాత్రం పరిమితం? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ లేదండి. ఓన్లీ మనం చూసుకున్నట్లయితే మేఘావృతమైన వాతావరణం మాత్రమే ఏర్పడే అవకాశం అయితే. టెంపరేచర్స్ ఏ విధంగా నమోదవుతుంది? ప్రస్తుతానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే 35 నుంచి 36 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. సో మొత్తం మీద చూసుకోవచ్చు, వచ్చే 3 రోజులు ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. దీన్ని బట్టి రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ వడగాల్పులో వర్షం పడే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు దీన్ని బట్టి తమ కార్యాచరణ రూపొందించుకోవాలని ఒక వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో కలిసి శిల్ప RTV.